హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్కి సంబంధించి మీ ఇచ్చినటువంటి సపోర్ట్తో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే కనుక సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినాయి. మన వీడియోస్ మీకు అందరికీ చాలా బాగా ఉపయోగపడ్డాయని నేను అనుకుంటున్నాను. అయితే ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చేసినాయి కదా. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు బెటర్మెంట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మార్క్స్ వస్తాయి, అలాగే రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ మొదలైన వాటి గురించి ఈ వీడియోలో కంప్లీట్గా మనం తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే కనుక వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు బెటర్మెంట్ రాయడానికి ఎలిజిబుల్ అనే దాని గురించి చూస్తే ఇక్కడ యాక్చువల్గా బెటర్మెంట్ అండ్ సప్లిమెంటరీ అనే 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సప్లిమెంటరీ అనే ఎగ్జామ్స్ ఉంటాయి. అయితే బెటర్మెంట్ ఎవరు రాస్తారంటే అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే బెటర్మెంట్ రాయడానికి ఎలిజిబుల్. సప్లిమెంటరీ రాయాలంటే ఎవరు ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారో వాళ్ళు మాత్రమే సప్లిమెంటరీ రాయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే బెటర్మెంట్ రాయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ అట్లీస్ట్ పాస్ మార్క్స్తో అయినా పాస్ అయి ఉండాలి. బెటర్మెంట్ సబ్జెక్ట్స్ ఎన్నైనా రాసుకోవచ్చు, 6 సబ్జెక్టులు రాసుకోవచ్చు, లేదా 1 సబ్జెక్టు, లేదా 2, 3, 4, 5 సబ్జెక్టులు అయినా రాసుకోవచ్చు. మనకి మార్క్స్ వస్తాయి, తెచ్చుకోగలం, మన క్యాపబిలిటీ ఉందనుకుని దేంట్లో అయితే మార్క్స్ మనం పెంచుకోగలమో ఆ సబ్జెక్ట్స్ బెటర్మెంట్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ 1Aలో మీకు 35 మార్క్స్ వచ్చినాయి, ఫిజిక్స్లో ఏదో 30 మార్క్స్ వచ్చినాయి. నీ క్యాపబిలిటీ ఫిజిక్స్లో 50 తెచ్చుకోగలవు, మ్యాథ్స్లో ఇంచుమించుగా 60 తెచ్చుకోగలవు. అంటే ఇక్కడ 25 పెరుగుతున్నాయి, ఇక్కడేమో ఒక 20 పెరుగుతున్నాయి. అంటే ఇంచుమించుగా 2 సబ్జెక్ట్స్ బెటర్మెంట్ కడితే కనుక అరౌండ్ 45 మార్క్స్ పెరుగుతున్నాయి అనుకుంటున్నప్పుడు ఈ 2 సబ్జెక్ట్స్ని మనం సెలెక్ట్ చేసుకుని బెటర్మెంట్ అయితే కట్టొచ్చు. అయితే ఈ బెటర్మెంట్ కట్టిన తర్వాత మనం దీనికి సంబంధించి హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. బెటర్మెంట్ కట్టిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు వచ్చే మార్క్స్ కనుక లెస్ దాన్ 35 వచ్చినాయి, ఫర్ ఎగ్జాంపుల్ 33 వచ్చినాయి అనుకోండి, అప్పుడు 35 మార్క్సే ఉంచుతారు. ఫిజిక్స్లో 30కి వచ్చినాయి ఫస్ట్, సెకండ్ అటెంప్ట్లో 27 వచ్చినాయి అనుకోండి, 30 ఉంచుతారు. అలా కాకుండా 35 కాస్త 55 అయింది అనుకోండి, 55 ఉంచుతారు. 30 కాస్త 43 అయింది అనుకోండి, 43 ఉంచుతారు. అంటే ది బెస్ట్ ఏ మార్క్ అయితే ఉందో ఆ మార్క్ మనకు ఉంచడం అయితే కనుక జరుగుతుంది. అయితే సప్లిమెంటరీ రాసే వాళ్ళు మేము ఆగిపోయిన సబ్జెక్ట్ ఒకటే రాయాలా, వేరే సబ్జెక్ట్స్ కూడా మనం ఏమైనా బెటర్మెంట్ రాయొచ్చు అంటే కనుక వేరే సబ్జెక్ట్లో బెటర్మెంట్ రాయడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఆగిపోయిన సబ్జెక్ట్ మాత్రమే సప్లిమెంటరీ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ వేరే సబ్జెక్ట్ కనుక బెటర్మెంట్కి రాద్దాం అనుకుంటే దాన్ని క్యాన్సిలేషన్ అంటారు. మనం క్యాన్సిలేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అంటే క్యాన్సిలేషన్ చాలా రిస్క్తో కూడినటువంటి పని. సో సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఎవరున్నా కానీ మీకు ఆగిన సబ్జెక్ట్ మాత్రమే రాసుకోండి. క్యాన్సిలేషన్ పెట్టి చేస్తే ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ బెటర్మెంట్లో బెస్ట్గా ఏ మార్క్ ఉందో ఆ మార్క్ ఉంచుతారని చెప్పుకున్నాం. క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఫస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ నీకు 1Aలో నీకు క్యాపబిలిటీ ఉంది, నీకు 35 వచ్చినాయి, 1B నువ్వు ఫెయిల్ అయిపోయావు, ఏదో 20 మార్క్స్ వచ్చినాయి. సో దీనికి సప్లిమెంటరీ రాస్తున్నావు, నువ్వు 35 వచ్చిందని నువ్వు క్యాన్సిలేషన్ చేసావు. నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాసిన తర్వాత 35 కన్నా ఎక్కువగా వస్తే ఇబ్బంది ఏం లేదు, కానీ అనుకోకుండా 30 వస్తే 30 ఉంచుతారు, 27 వస్తే 27 ఉంచుతారు. సో ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో మీ సప్లీ పేపర్స్ ఏవైతే ఆగినాయో అవి మాత్రమే రాసుకుంటాం మంచిది. బెటర్మెంట్ స్టూడెంట్స్ మాత్రం మీరు మ్యాక్సిమం మీ క్యాపబిలిటీ బట్టి మనకి 25 డేస్ అరౌండ్ టైం ఉంది. మే 12th నుంచి ఎగ్జామ్స్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈరోజు 15th, అరౌండ్ 25 డేస్ గ్యాప్ ఉంది కాబట్టి 25 డేస్ని మీరు సద్వినియోగం చేసుకుని జాగ్రత్తగా ప్లాన్డ్గా ప్రిపేర్ అవుతూ మనకి ఏ సబ్జెక్ట్లో అయితే మార్క్స్ తెచ్చుకోగలమో దాని తగ్గట్టుగా మీరు ఆలోచన చేయాలి. అయితే సెకండ్ ఇయర్కి సంబంధించి నువ్వు టోటల్ ఓవరాల్గా ఇంటర్మీడియట్ మొత్తం కలిపి 1000 మార్క్స్కి ఎగ్జామ్ కాబట్టి 1000కి నువ్వు అనుకున్న గోల్ ఎంత, ఏ మార్క్ తెచ్చుకుందాం అనుకుంటున్నావు, 900 అబోవ్ తెచ్చుకుందాం అనుకుంటున్నావు అనుకోండి. ప్రజెంట్ నీకు 380 వచ్చినాయి, 380 వస్తే మరి అక్కడ సరిపోవు కాబట్టి మార్క్స్ ఏం చేయాలంటే కనుక ఇప్పుడు నువ్వు ఇంచుమించుగా 425 అలా తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. 425 అలా తెచ్చుకోవడానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ బెటర్మెంట్ కాకుండా మనకి సప్లిమెంటరీ రాసే వాళ్ళైనా కానీ కొంచెం మార్క్స్ మీకు ఏ సబ్జెక్ట్ ఆగిందో ఆ సబ్జెక్ట్ గురించి మీరు డిస్కరేజ్ అయిపోకుండా ఆ సబ్జెక్ట్లోనే కొంచెం హై మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేసి ఓవరాల్ టోటల్ని మంచిగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ రీవాల్యుయేషన్ అండ్ రీవెరిఫికేషన్ గురించి కనుక చూస్తే, రీవెరిఫికేషన్ అంటే పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు లోపల వేసిన మార్క్స్ OMR షీట్ మీద పోస్ట్ అయిన మార్క్స్ ఒకే రకంగా ఉన్నాయా లేదా చెక్ చేసి
టోటలింగ్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయడానికి మనం రీవెరిఫికేషన్ అంటారు. రీవాల్యుయేషన్ అంటే కనుక ఖచ్చితంగా దాన్ని రీకౌంటింగ్ అంటారు. యాక్చువల్గా రీకౌంటింగ్ అంటే లోపల ఉన్న మార్క్స్ బయట ఉన్న మార్క్స్ టోటల్ అంతా కరెక్ట్గా ఉందో లేదో చూడడానికి రీకౌంటింగ్ అంటారు. రీవెరిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ అయినటువంటి కరెక్షన్ అయిన పేపర్ని ఒకసారి వెరిఫై చేస్తారు. ఎక్కడైనా ఇన్ కేస్ తేడాలు ఏమైనా ఉంటే కనుక సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ తోటి కరెక్షన్ చేస్తారు. సో దాంట్లో చేంజెస్ ఉంటే కనుక అవి ఆ చేంజెస్ పట్టుకొస్తారు. రీవాల్యుయేషన్ కనుక పెట్టినట్లయితే రీవెరిఫికేషన్ పెట్టినా కానీ ఎటువంటి ఛాలెంజ్ అయినా కానీ ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 45 మార్క్స్ వచ్చినాయి, రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ చేయించిన తర్వాత నీకు 40 వస్తాయి, దానికి కూడా రెడీగా ఉండాలి. 45 వచ్చినాయి, 45 ఫస్ట్ టైం వచ్చిన తర్వాత రీకౌంటింగ్ తర్వాత 50 వచ్చినాయి, వెల్ అండ్ గుడ్, 5 మార్క్స్ యాడ్ అయినాయి. అయితే రీవాల్యుయేషన్ చేసినా రీకౌంటింగ్ చేసినా మనకి ఆ రిజల్ట్ బెటర్మెంట్ ఎగ్జామ్ అయితే కానీ తెలియదు. సో అందుకు కాబట్టి మీరు ఎవరో కూడా రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ అంత ఎక్కువ అవకాశం చూపించకుండా బెటర్మెంట్ ఎగ్జామ్ రాయడమే మంచిదని నా ఉద్దేశం. కొంతమంది పిల్లలు ఉంటారు 100కి 70 అబవ్ వస్తాయి అని గెస్ చేస్తారు ఇంగ్లీష్ సాంస్క్రిట్, అలాంటి వాళ్ళకి 40 వస్తాయి. అటువంటి వాళ్ళు వేరియేషన్ బాగుందనుకోండి, ఆ గ్యాప్ ఎక్కువ ఉన్న వాళ్ళు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ కూడా పెట్టుకుని దాంతోపాటుగా బెటర్మెంట్ కూడా రాయాల్సిన అవసరం అయితే ఉంది. సో రీవాల్యుయేషన్ పెట్టినా రీవెరిఫికేషన్ పెట్టినా అది రీకౌంటింగ్ పెట్టినా ఖచ్చితంగా మనం దేనికైనా రెడీగా ఉండాలి. సో నీకు బాగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మాత్రమే రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ పెట్టాల్సి ఉంటుంది. అంతే తప్ప ఏదో పెరుగుతాయనే ఉద్దేశంతో మనం అమౌంట్ కట్టాం కాబట్టి మార్క్స్ పెంచుతారని అటువంటి ఆలోచన మాత్రం ఉండొద్దు అసలు. సో దానికోసం రీవాల్యుయేషన్ అండ్ రీవెరిఫికేషన్ గురించి మీకు అర్థమైంది కదా. సో 99% మనకు అయిపోయినటువంటి పేపర్లో మార్క్స్ తగ్గినాయి పెరిగినాయి అని ఆలోచించడం కన్నా నా వ్యక్తిగతంగా నా సలహా ఏంటంటే కనుక అయిపోయిన దాని గురించి వదిలేసి ఈ కానించి మనం బెటర్మెంట్ ఎగ్జామ్స్ ఏవైతే కట్టామో వాటి మీద ఫోకస్ పెట్టి మన వీడియోస్లో చెప్పినటువంటి టాపిక్స్ అన్ని ఒకసారి రివైజ్ చేసుకుంటూ బాగా చదివితే కనుక మంచి స్కోర్ మీరు ఈజీగా సాధించగలరు. అలాగే సప్లిమెంటరీ స్టూడెంట్స్ కూడా మీరు ఏమీ భయపడొద్దు. ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ లాగిన వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. మోర్ దెన్ 2 సబ్జెక్ట్స్ అయితే కనుక ఎక్కడో చోట ఏదో ఒక మాస్టర్ చేత మీరు ట్యూషన్ చెప్పించుకోవడం కానీ ఏదో సలహాలు సూచనలు తీసుకుని దాని తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. సప్లిమెంటరీ స్టూడెంట్స్ మరీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఓన్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. మీరు ఓన్గా ఎప్పుడు ప్రిపేర్ అవుతారని కనీసం అట్లీస్ట్ 5 or 6 క్లాసెస్ కానీ అయినా కానీ మీ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ చేత చెప్పించుకొని దాని తగ్గట్టుగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్, బాగా చదవండి, మంచి మార్క్స్తో మీరు మరీ పాస్ అవుతారు. అలాగే బెటర్మెంట్ రాసే వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్. మంచి స్కోరింగ్ తెచ్చుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. మనం సెకండరీ వీడియోస్ కూడా మరికొద్ది రోజుల్లో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ మారుతుంది కాబట్టి దానికి సంబంధించిన వీడియోస్ కూడా మేము ముందుకు రాబోతున్నాయి. 10th క్లాస్ ప్రతి మ్యాథ్స్లో ఉన్నటువంటి ప్రతి ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లం, ఈచ్ అండ్ ఎవరి ప్రాబ్లం అండ్ ఎగ్జాంపుల్ అండ్ మెయిన్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తూ మన వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి. వాటిని కూడా మీరు అందరూ ఆదరిస్తారనుకుంటున్నాను. అలాగే మా ఛానల్కి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. All the best for your career. Thank you. All the best.